గంజాయి డ్రగ్స్ పై విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వద్ద వరకు వాక్థాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. కొన్ని సర్వేల ప్రకారం దాదాపు 5 కోట్ల మంది మైనర్లు మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు తెలిపారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. ముందుగా వీటిని ఎక్కడైతే దీనికి రూట్ కాజ్ ఏదుందో ఆ రూట్ కాజ్ మీద పనిచేయాలి. ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో ఆ గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళలో సాగు చేస్తున్న వాళ్ళకి అక్కడి నుంచి పెడ్లర్స్గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారి చిన్న ఎకనామిక్ యాక్టివిటీగా భావించి చేస్తున్న దీనివల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి తీవ్ర ప్రభావం పడుతుంది, దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు. చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల పోలీస్ వ్యవస్థ వల్ల కాదు, సమాజంలో మన అందరి బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం. ఇది సామాజిక బాధ్యత. ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారో అది బయటికి తెలియదు. ఇది సోషల్ ఈవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో, కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ప్రాంతంలో కానీ మన కుటుంబ సభ్యులైనా సరే సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ ఫ్రీ చేసి అయ్యా పలానా చోట జరుగుతుందని అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.